దేశవ్యాప్తంగా కరోనా సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని వ్యాపార సంస్థలు మూతపడడం జరిగింది, తీవ్ర ప్రభావం చూపేది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ ప్రభావం తారాస్థాయిలో ఉంది. అయితే ట్యాక్స్ చెల్లించేందుకు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను విధానం పైన కేంద్రానికి ఒక లేఖను, ఒక దరఖాస్తును కూడా చేపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల పైన కొంత మినహాయింపు ఇవ్వాలి, దీన్ని కూడా ఈ సమయాన్ని కూడా కొంత గడువు ఇవ్వాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులు, ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. కరోనా ఎఫెక్ట్ వల్ల పరిశ్రమల పైన, తెలంగాణ పైన ఎలాంటి ప్రభావం చూపింది? ఆదాయం పూర్తిగా అసలు ఎక్కడ కూడా వ్యాపారం జరిగిన పరిస్థితి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కెలామిటీ అనమాట. ఇంతవరకు మనం ఎప్పుడు చరిత్రలో కనివిని ఎరగని స్థాయికి చేరుకుంది. ఇండస్ట్రీస్ అన్నీ మూతపడిపోయి చాలా అంతకుముందే ఒక సిక్ ఇండస్ట్రీస్ ఉండేది, అది ఇంకా దెబ్బతీసేసి ప్రస్తుత పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీతారామన్ గారు కన్సర్న్ మినిస్టర్, ఆమె అన్ని సమీక్షించి షీ హాస్ రివ్యూడ్ అండ్ టుక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఎట్లా ఉంది ఏమిటని చూసేసిన తర్వాత దే ఇంట్రడ్యూస్ సమ్ స్పెషల్ స్కీమ్స్ ఫర్ రివైవల్. చాలా కంపెనీసు, దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలు 31 డిసెంబర్ లోపల వాళ్ళు పే చేసిన ట్యాక్సెసే కానివ్వండి, వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్సే కానివ్వండి, అవన్నీ సబ్మిట్ చేయడానికని 31 డిసెంబర్ గవర్నమెంట్ నిర్ణయించుకొని స్కీమ్స్ పెట్టిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కంప్యూటర్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఈ పేపర్స్ వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయినారు 31 వరకు. దాంతో దేశవ్యాప్తంగా చాలా పరిశ్రమలు మినిస్టర్ గారిని డేట్ ఎక్స్టెండ్ చేయండి, 31 మార్చ్ 2021కి ఎక్స్టెండ్ అని అడిగినారు. వాళ్ళు ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. అంటే ప్రధానంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా కూడా మార్చిలో ఎండింగ్ వరకు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీన్ని కూడా మీరు దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలని అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంత ఒప్పుకున్నారు. ఇదేమో 31 అది అక్కడికి 3 times పెంచినారు వాళ్ళు. దిస్ నాట్ ద ఫస్ట్ టైం. 3 times పెంచిన తర్వాత కూడా వీ కుడ్ నాట్ ఆర్గనైజ్ దట్ బిఫోర్ 31 డిసెంబర్. దానివల్ల ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అంటే జిఎస్టీ వచ్చిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఇబ్బంది పడ్డాయి. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అవన్నీ కూడా పోస్ట్పోన్ చేసినారు, కొంచెం దానికి వేరే ఇచ్చినారు. అది కూడా దీనికి ఎఫెక్ట్ అయింది. ఆ డేటు ఈ డేటు కాంట్రాక్ట్ టైం కూడా కొంచెం దే కుడ్ నాట్ సబ్మిట్ ఇట్ ఇన్ టైం. తర్వాత ఏంటంటే కంప్యూటర్స్ పనిచేయకపోవడం వల్ల రావాల్సిన పాస్వర్డ్స్ రాకపోవడం, తర్వాత ఇవి కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ అన్నీ పాస్వర్డ్స్ కోర్సు, ఓటీపీఎస్ అని, ఎస్ఆర్ఎన్ అని, కేవైసీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఏం రాలేదు, సమయానికి రాలేదు. దాంతో ఇంత రావడానికి కారణం ఏంటంటే ఈజ్ ఓన్లీ కంప్యూటర్ వల్ల వచ్చిన టెక్నికల్ సమస్యలతోనే అయిపోయింది అది. తర్వాత ఏంటంటే ఈ కోవిడ్-19 చేయబట్టి చాలా ఇంటర్మీడియట్స్ బయటికి పోవడానికి వీల్లేదు. అప్పుడు పోలీసు ఇది కూడా ఇంటర్వెన్షన్ ఉండేది. అది పోలీస్ ఇంటర్వెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు బయట కర్ఫ్యూ పెట్టడం, అది పెట్టడం వల్ల ఎవ్వరూ స్టాఫ్ పనిచేయలేదు, కంపెనీస్ పనిచేయలేదు. తర్వాత కొన్ని కంపెనీస్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కంపెనీ ట్రైబ్యునల్ ఉంటుంది నేషనల్ లెవెల్లో, అది మన హైదరాబాద్లో ఉంది. వాళ్ళందరినీ ఎవరైతే ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయలేదో, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేసుకోమన్నారు నేషనల్ కంపెనీ ట్రైబ్యునల్కు చేసుకోమంటే అందరు చేసినారు. చేసిన తర్వాత ఏంటంటే ఈ కర్ఫ్యూ వల్ల వాళ్ళ ఆఫీస్ చాలా క్లోజ్ అయింది. ఓకే, ఎవరైతే వర్క్ చేయాల్సి ఉంటుందో, ఎవరైతే మీరు కన్సల్ట్ చేయాలనుకున్నారో వాళ్ళ ఆఫీస్ క్లోజ్ అయినాయి. తర్వాత అక్కడ ఉండే మెంబర్స్, ఆ బోర్డు మెంబర్స్ కొంతమంది లీవ్లో ఉండరు. అందరూ భయపడ్డారు కరోనాకు. రాకపోవడం వల్ల అది కేసెస్ ఎక్కువైపోయినవి, పనిచేసేది తక్కువైపోయింది. దానివల్ల పేరుకుపోయినాయి, కేసులను పేరుకుపోయి అవి 31 డిసెంబర్ లోపల వాళ్ళ నిర్ణయానికి వాళ్ళ తర్వాత కొన్ని ఆర్డర్స్ పాస్ అయిన తర్వాత కూడా ఆర్డర్స్ కూడా కంపెనీ వాళ్ళకి చేరలేదు. అంత డిలే అయిపోయింది. ఆ డిలే కావడం వల్ల ఏంటంటే డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, 31 డిసెంబర్ ఎక్స్పైర్ అయిపోయింది. దాంతో చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ వీళ్ళంతా కూడా చాలా తలలు పట్టుకొని కూర్చున్న పరిస్థితి అది. ఏమాత్రం వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ ఆన్సరబుల్ టు ద క్లయింట్స్. ఏమైనా అయిపోతే క్లయింట్స్ గొడవ చేస్తారు.
కాలేదని. వీళ్ళ తప్పు లేకున్నా కూడా వాళ్ళకు లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకు ఫీలింగ్ ఉండి వాళ్ళు చేయలేదు మా చార్టెడ్ అకౌంటెంట్ అని అనుకుంటారు. అయితే అన్ఫార్చునేట్ ఏమైందంటే ఆ పర్పస్ ఎందుకైతే ఎక్స్టెన్షన్ ఇచ్చిందో ద పర్పస్ ఈజ్ నాట్ సర్వ్డ్. రీజన్ ఏంటంటే COVID-19 there was a lockdown period months together and the offices were simply closed to enormous spread of COVID-19. Employees used to be absent and there was a freedom. There was no freedom to move on the roads because of restrictions from the police department. Many companies depended on the company tribunal, NCLT అంటారు దాన్ని, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. వాళ్ళ ఇన్యాడిక్వేట్ వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసినారు కానీ అవుట్ ఆఫ్ ద కంట్రోల్. దానివల్ల ఏంటంటే నో కంపెనీ కుడ్ గో ఫార్వర్డ్ వితౌట్ దేర్ అప్రూవల్, వితౌట్ దేర్ ఆర్డర్స్. హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నవి. అండ్ ఇంకోటి ఇన్యాడిక్వెసీ ఏమంటే NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ డిడ్ నాట్ హ్యావ్ అడిక్వేట్ మెంబర్స్. చైర్మన్ ఒకడు ఉంటాడు, అన్ని కేసెస్ ఒకడు హ్యాండిల్ చేయలేకపోయినారు. అండ్ తర్వాత వాళ్ళు లీవ్లో పోవడం, భయపడి ఆఫీసు రాకపోవడం, కరోనా చాలా అగ్రెసివ్గా ఉండేది అప్పుడు. అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ ఆన్ లీవ్. సో ఇటువంటి కారణాలతో కూడా దే కుడ్ నాట్ సబ్మిట్ ది పేపర్స్, డాక్యుమెంట్స్ ఇన్ టైమ్ టు ది రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. ఒకవేళ అయినా ప్రాసెస్ అయినా కూడా మధ్యన ఆగిపోయేది సిస్టంలో టెక్నికల్ సమస్యలు రావడం వల్ల. దాంతో రావాల్సిన OTPs, SRNs, KYCs ఇవన్నీ రాలేదు. ది వెబ్ పోర్టల్ ఏదైతే చూస్తుందో ఇవన్నీ హ్యాండిల్ చేస్తుందో దట్ వాస్ క్లోజ్డ్ ఫర్ డేస్ టుగెదర్ అండ్ వీక్స్ టుగెదర్. ఎందుకంటే యూజర్స్ పెరిగారు, కెపాసిటీ లోడ్ పెరిగింది. ఎస్, తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. దాంతో దే కుడ్ నాట్ గో ఫార్వర్డ్. అది చేయలేదు. అది కూడా ఎప్పుడంటే లాస్ట్ మంత్ December 31st అయితే, ఈ మధ్యన డిసెంబర్లోనే చాలాసార్లు ఫెయిల్యూర్ ఉంది. సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయి ఇట్ వాస్ నాట్ వర్కింగ్ ఫర్ వీక్స్ టుగెదర్, అక్కడక్కడ బ్రేక్ ఇచ్చుకుంటూ. పర్టికులర్గా అయితేనే స్లాట్ బుక్ చేసుకోండి, ఆ స్లాట్ బుక్ చేసుకుంటే మీకు వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఒకేసారి అందరు వర్క్ చేసుకునేసరికి సిస్టమ్ అన్నది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా అట్లా అయిపోతుంది సిస్టమ్ లాస్ట్ మంత్. కానీ ఇక్కడ ఏం చేయవలసిందంటే అసలు బికాస్ ఆఫ్ ద అర్జెన్సీ ఆర్ గ్రావిటీ ఆఫ్ ది సిచ్యువేషన్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు ముందే చేసుకోవచ్చు ఉంటుంది. అంతే కొంచెం ఇంకా సాలిడ్గా పెట్టవలసి ఉంటుంది దాన్ని. వాళ్ళు కూడా మినిస్టర్ గారేమో సీతారామన్ ఆమెమో చాలా పట్టుదలతో ఇది ఎట్లనే ఈ కంపెనీస్ బాగుపరచాలి, చేయాలని తపన పడింది. కానీ ఆమె అనుకున్న దాని ప్రకారం జరగలేదు. అంటే ఆఫీసర్స్ లెవెల్లో వర్క్ మాత్రం ఫుల్ ఫెడ్ చేయాలి. ఆఫీసర్ అంటే ఎవరు కూడా లెథార్జీ లేదు, నో లెథార్జీ అట్ ఆల్. కాకపోతే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా సిస్టమ్స్ అని ఫెయిల్ అయిపోయి తర్వాత ఈ టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల దే కుడ్ నాట్ గో ఫార్వర్డ్ అండ్ దే డి నాట్ సబ్మిట్ ద రిక్వైర్డ్ పేపర్స్. ఇంకొకటి గవర్నమెంట్ వైపు నుంచి వచ్చిన మిస్టేక్ ఏమిటంటే, మిస్టేక్ అంటారో ఏదంటారో కానీ, ది ఫార్మాట్స్ విచ్ వర్ టు బి సబ్మిటెడ్ టు ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దే వర్ చేంజ్ అట్ ది 11th hour. చివరికి వచ్చేసరికి అవన్నీ ఫార్మాట్ చేంజ్ చేసేసరికి చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా కష్టపడ్డారు. వాళ్ళకి వెనకటి నుంచి అలవాటు పడ్డ ఫార్మాట్ వేరు. సడన్గా అట్ ద లాస్ట్ మూమెంట్ దే చేంజ్ ద ఫార్మాట్స్. దాంతో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఫస్టే వాళ్ళకి అవగాహన కలిగిస్తే మనం తొందరగా ఈజీగా సర్వైవల్ కావచ్చు. బట్ అప్పటికప్పుడు మార్చడం వల్ల కూడా దాని ఎఫెక్ట్ చాలా, అంటే 1-2 days కాదు, వీక్స్ కూడా మీకు టైం పట్టింది. అర్థం చేసుకోవాలని టైం పట్టింది. అర్థం చేసుకున్న తర్వాత సిస్టమ్ వాజ్ నాట్ కోఆపరేటింగ్, ఇట్లా జరిగింది. తర్వాత ది ఎక్స్పెన్సెస్ ఎక్స్టెన్షన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, GST వాళ్ళు వాళ్ళ టైం ఎక్స్టెండ్ చేసినారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం వల్ల కూడా దెర్ వాజ్ సమ్ ల్యాబ్స్ ఆన్ ది కంపెనీస్. వీళ్ళు ఏం చేసినారంటే అది ఆ ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల వీళ్ళు సబ్మిట్ చేయలేకపోయినారు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. వాళ్ళన్నీ కనుక కంప్లీట్గా ఉంటేనేమో వీళ్ళు ఇమ్మీడియట్గా టైం టు టైంలో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేమో వాళ్ళేమో ఎక్స్టెన్స్ ఇచ్చినారు, వీళ్ళేమో ఇంకా టైం దగ్గరకు వచ్చింది. దాంతో కూడా
ఫైనాన్షియల్ డేటా అండ్ ఆడిట్ రిపోర్ట్స్ అవన్నీ వీళ్ళు తీసుకోలేకపోయినారు టైంలో. తీసుకోక అది కొంత ఇదైపోయింది. అయితే ఇప్పుడు జరగవలసింది ఏమిటంటే, ఇన్ఫ్యాక్ట్ వీ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దిట్ ఇస్ సూటబుల్లీ డిజైన్డ్ ఫార్మాట్. ఇప్పటికైనా సరే 31st వరకు ఎక్స్టెండ్ చేసి వాళ్ళు కనుక ఒక మంచి డిజైన్ చేసి ప్రోగ్రామ్ను కనుక ఇఫ్ దే కీప్ ఇట్ ఇన్ ప్లేస్ దే విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. అట్లీస్ట్ 31st December దిస్ ఇస్ మస్ట్ అండి. ఎందుకంటే ఎవరు చేసిన తప్పిదం కాదు, ప్రభుత్వం చాలా కోఆపరేట్ చేసింది, కంపెనీస్ కూడా చాలా పట్టుదలతో విత్ ఆల్ టెనాసిటీ దే వర్ ట్రైంగ్ టు ఫైల్ ఆల్ ద పేపర్స్. కానీ ఇది ఎవరికి అదుపులో లేకుండా పోయింది అది. ఒకవేళ ప్రభుత్వం కనుక 31st March వరకు చేస్తే మాత్రం దే విల్ బి సీ చేంజ్ అండి. అండ్ ఇట్ విల్ బి అప్రిషియేటెడ్ బై ది ప్రొఫెషనల్స్, బై ది కార్పొరేట్ సెక్టర్. తర్వాత ఈ కంపెనీస్ అన్నీ ముందుకు వస్తాయి. తెలంగాణ ప్రాంతంలో ఐ వాంట్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ రివైవింగ్ దీస్ ఇండస్ట్రీస్ ప్రొవైడెడ్ ది గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ద డేట్ టిల్ 31st March 2021. అది ఇస్తే మేము ఆర్ ప్రిపేర్ టు టేకప్ దట్ ప్రాజెక్ట్ ఆఫ్ రివైవల్. తర్వాత దిస్ విల్ హెల్ప్ అస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, రెసిలియంట్ ఇండియా. ఇవన్నీ కూడా మనం ఎంతో ఉపయోగపడుతుంది తెలంగాణ ప్రాంతంలో. ఇవన్నీ ప్రమోట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే కరోనాతో ఏంటంటే ది అడ్వాంటేజ్ విత్ కరోనా ఈజ్ we have habituated to a certain extent of behavior. ఈ వెనకటి వలె లెథార్జీ చేయడం, తప్పించుకోవడం ఇదంతా ఏం లేదు ఇప్పుడు. అంటే నౌ హ్యావ్ కమ్ టు ఎ మోర్ డిసిప్లైన్ లైఫ్, కార్పొరేట్ లైఫ్. ఇంకప్పుడు ఈ మిస్టేక్స్ ఎప్పుడు చేయము. ఇక అంతవరకు వచ్చింది కరోనాతో. నేర్చుకున్నాం బాగా నేర్చుకున్నాం. పరిశుభ్రత కావచ్చు, అన్ని విషయాల్లో హ్యూమన్ లైఫ్లో, తర్వాత కార్పొరేట్ సెక్టర్ అన్నిట్లో కూడా కరోనా చేయబట్టి గాట్ ఏ గుడ్ హ్యాబిట్ నౌ. తర్వాత ఇదేంటంటే ఇట్లా కనుక వీళ్ళు గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇస్తే దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అది కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మనం మంచి వ్యాపారం చేయడానికి అవసరమైన సులభ పద్ధతులు, సౌకర్యాలు కావచ్చు, అన్ని విధాల అది మనకు ఉపయోగపడుతుంది. లేదంటే ఈ టెన్షన్లో ఉండి బిజినెస్ చేయలేము, రిటర్న్స్ చేయలేము, ప్రెజర్ పడుతుంది, కంపెనీలన్నీ మూసేసే అవకాశం ఉంటుంది, ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ మంచి ఊపులో ఉంది, ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ ఇండస్ట్రియల్గా. మన ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి వల్ల ప్రభుత్వం వచ్చినప్పుడు దేశంలో మనది 13వ స్థానం. వచ్చిన 1 year లోపలనే ముఖ్యమంత్రిగా దాన్ని 2వ స్థానానికి తీసుకొచ్చినారు. అండ్ విత్ ఇన్ నో టైమ్ ఆ 1 year సెకండ్ ఇయర్ రాగానే వీఆర్ నెంబర్ 1. ఇప్పుడేమో ఇది పోటీ బిట్వీన్ నైబరింగ్ స్టేట్ మనకుంది. అయితే మనం ఇప్పుడు 2nd ర్యాంకులో ఉన్నాం. మన స్కోర్ ఎంతంటే 98.28%. 98.28% మనకు వచ్చిన స్కోర్ అండ్ వెన్ కంపేర్ టు ది ఇండియన్ స్టేట్స్. తర్వాత మనకంటే ముందున్న వాళ్ళు లేరంటే వాళ్ళది 98.30, అంటే 0.02, ఆల్మోస్ట్ ఇస్ నెంబర్ 1. 0.02 డిఫరెన్స్తో మనం కొంచెం వెనకబడినాం. ఇంతకంటే ముందు మనదే ప్రథమ స్థానంలో ఉండేది. సో టెక్ ఏంటంటే వీఆర్ వెరీ కీన్ టు సీ దట్ all the companies in the MSM sector are revived without any further delay. అందుకోసం we are very keen that the government should consider a request and extend the date to 31st March 2021. The ambition of Techie is to promote trade, commerce, industry, agriculture, and mainly who are now concentrating on exports of spices, agricultural products. And we are going ahead and we have got a very good demand for that. And most probably before 31st March 2021, we will have a very good growth of exports from Telangana state itself. ఎక్స్పోర్ట్స్ కూడా చాలా బాగా పెరిగినవి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఈ మధ్య బాగుంది. ఈ మధ్య ఈ కరోనాతో ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్పైసెస్, టర్మరిక్, జింజర్ అటువంటి ప్రోడక్ట్స్కు చాలా కంట్రీస్లో దెర్ ఆర్ 13 products which are in demand now. 31 కంట్రీస్లో 13 ప్రాజెక్ట్స్ బాగా డిమాండ్ ఉంది. వీ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ద లిస్ట్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్. వీఆర్ ఆర్గనైజింగ్ ఎ వెబినార్ వేర్ ది స్టేట్ వైస్ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ బోర్డ్ హూ ఈస్ టేకింగ్ keen interest in this
వినోద్ కుమార్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఎక్స్పోర్ట్ చేయాలని. వాళ్ళు ఈజ్ అప్రోచింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్స్తోని హీఈస్ మేకింగ్ డిఫరెంట్ ట్రిప్స్. ఈజ్ వెరీ కీన్ టు సీ దట్ ది ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇంప్రూవ్డ్ అలాట్. సో ఆయనకు అసిస్ట్ చేస్తూ కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాం మేము. తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్నాం. అయితే సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు వారి కోరిక పూర్తిగా నెరవేరలేదు. ఈ టెక్నికల్ ల్యాబ్సెస్ ఇవన్నీ చేయబట్టి ఆమె కోరిక పూర్తిగా నెరవేరలేదు. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ షీ వుడ్ యాక్సెప్ట్ అవర్ రిక్వెస్ట్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయాలనుకుంటున్నా, సీతారామన్ కూడా ఈ లెటర్ రాయాలని మీరు అప్పీల్ చేయాలనుకుంటున్నారు? మేము ఆల్రెడీ అప్పీల్ చేసినాం. We sent a letter to she is the Minister for Commerce and Finance and Corporate Affairs. ఆమెకు ఆల్రెడీ లెటర్ రాసినాం. ఇది కూడా అందరిని అప్రోచ్ అయినాం, కన్సర్న్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అందరిని అప్రోచ్ అయినాం. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ గోస్ వెల్ అండ్ విల్ గెట్ ది అప్రూవల్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో అది పరిస్థితి. అంటే ఎంత బర్డెన్ పడుతుంది సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకి ఈ కోవిడ్ వల్ల మీరు ఏదైతే ఇన్ టైంలో పే చేయలేకపోయారు దానివల్ల మీకు డబుల్ పన్ను పడుతుందా, లేకపోతే దానికి ఎలాంటి ఇబ్బందులు? కోట్ల రూపాయలండి. 2,000 పైన కంపెనీలు ఉన్నాయి. 2,000 కంపెనీ ఇక్కడ హైదరాబాద్లో 2,000 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క చార్టర్ దగ్గర కొన్ని కంపెనీస్ ఉంటాయి, 10 కంపెనీలు ఉంటాయి కనీసం. కొన్ని కోట్ల రూపాయలు అన్నమాట. అది ఎస్టిమేట్ చేస్తున్నాను, చేయడానికి స్టాటిస్టిక్స్ తీస్తున్నాను. యావరేజ్గా చూసుకుంటే మాత్రం ఒక్కొక్క కంపెనీ కనీసం 5 to 10 lakhs ఉంటుందండి. అటువంటి 22,000 కంపెనీలు అంటే 2,000 చార్టెడ్ అకౌంట్స్ కంపెనీస్ ఒక 4-5 ఉన్నవి, ఇమీడియట్గా ఉన్నవి. చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ కనుక అది కన్సిడర్ చేస్తే మాత్రం విల్ బి వెరీ హ్యాపీ అండ్ గవర్నమెంట్కి మంచిది, ఇండస్ట్రీస్కి మంచిది, మా అటువంటి ట్రేడ్ బాడీస్కి మంచిది. బికాస్ వీ కెన్ సీ ది వెరీ గుడ్ గ్రోత్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ రివైవల్. ఒకవేళ ఇంకా మీకు అవకాశం ఇవ్వకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? అవకాశం ఇవ్వకపోతే మాత్రం మేము అట్లా ఆ లైన్లో ఆలోచిస్తలేము. ఇవ్వకపోతే మాత్రం దెర్ విల్ బి అన్ ఎఫెక్ట్ టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దెర్ విల్ బి అన్ ఎఫెక్ట్ టు ద గ్రోత్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్. అంతవరకు దారి తీయదని అనుకుంటున్నాము. ఇవ్వవలసిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితి రాదు. ఇవ్వకపోతే మాత్రం నష్టపడతామండి. ఈ కంపెనీస్ అనేది రావు, ముందుకు రావు. ఇక ముందు బిజినెస్ చేయాలన్నా కూడా ఇబ్బంది. 3-4 వేల కంపెనీస్ ముందుకు రావు. దానివల్ల ఉపాధి కోల్పోతుంది, ఆర్థిక వ్యవస్థ పోతుంది, ఉపాధి కోల్పోతుంది, స్టేట్ రెవెన్యూ పోతుంది, జీడిపిలో కూడా మార్పు ఉంటుంది. అంటే ఈసారి డబుల్ డిజిట్ జీడిపి అంటున్నారు సెంట్రల్. అదేంటంటే వీఆర్ ఆల్మోస్ట్ నెంబర్ 1. దెర్ మే బి ఏ పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ బ్యాక్. అట్లా ఉండొచ్చు. ఆ పరిస్థితి రాదని ఊహించుకుంటున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మాత్రం కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానీ పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చింది, వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. ఎలాంటి బిజినెస్నైనా వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ కనుక ఒకవేళ కనుక మీకు అనుకూలంగా రాకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మా పరిస్థితి ఇంకొకసారి ఫాలోఅప్ చేయడం, ఇక లేకపోతే ఇక అసలు నిజంగా ఇవ్వకపోతే దెర్ విల్ బి మెనీ మెథడ్స్ హౌ టు రివైవ్, హౌ టు రీఆర్గనైజ్. అంత ఈజీగా వదిలిపెట్టలేండి. వదిలిపెట్టడం అంటే ఇండస్ట్రీ అంతా పెట్టుకొని చివరికి వచ్చిన తర్వాత ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ సెవరల్ lakhs of rupees విల్ నాట్ లూజ్ ద ఇంట్రెస్ట్. కాకపోతే బాగా కష్టపడవలసి వస్తుంది. ఇదైతే ఈజీగా ఇమ్మీడియట్గా వీ కెన్ గో హెడ్, వీ కెన్ జంప్ ఇన్ టు యాక్టివిటీ. అదైతే మళ్ళీ టేక్ సమ్ మోర్ టైం. కొంత టైం తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ వేవ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? మీరు ఏమైనా అడిగే అవకాశం ఉంటుందా? ఇప్పటి వరకు అంటే మీరు పన్నుల మీద ఇంట్రెస్ట్ వేస్తూ వస్తుంటారు ఏ గవర్నమెంట్ అయినా, అలాంటివి ఇన్కమ్ ట్యాక్స్ వైపు నుంచి కూడా జిఎస్టీ వైపు ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ది హెవీ పెనాల్టీస్ విచ్ ఆర్ టు బి వేవ్డ్. ఆ పెనాల్టీస్ అనేవి రద్దు చేసింది గవర్నమెంట్. అది ఈజ్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ది కంపెనీస్ అండి. అది ఈజ్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. మొత్తం అవకాశం రాదు ఎవరికి, అంత లిబరల్గా పోయింది గవర్నమెంట్. అటువంటిప్పుడు ఖచ్చితంగా మీకు ఓప్ ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఎక్కడ రాదండి. అది విత్ ఇన్ నో టైమ్ ది కంపెనీస్ విల్ స్టార్ట్ గ్రోయింగ్ అండ్ దిస్ విల్ గ్రేట్లీ హెల్ప్ టు ది కంపెనీస్ టు రిససిటేట్. అంటే వాళ్ళు పోయి ప్రమాదంలో కంపెనీలన్నీ పైకి వచ్చేస్తాయి, తిరిగి మళ్ళీ వాళ్ళకు ఒక ఊతం ఇచ్చారు, జీవం పోసారని చెప్పుకోవచ్చు. రిససిటేషన్ చాలా బాగుంటుందండి అది. అయితే వీఆర్ టోటల్లీ కాన్ఫిడెంట్ దట్ దిస్ రిక్వెస్ట్ విల్ బీ కన్సిడర్డ్ అండి.
ఏ విధంగా చూసినా కూడా దెర్ ఇస్ ఎ నీడ్ టు అకార్డ్ పర్మిషన్ బై ది గవర్నమెంట్. ఎస్పెషల్లీ కరోనా. ఓకే, అంటే మీరు ఇంకా భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్లో చాలామంది వస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ వలన. ఇప్పుడు ఇంకా అంటే ఈ పరిస్థితులు కనుక మీకు అనుకూలంగా వస్తే ఇంకా ఎక్కువ అద్భుతంగా ఉంటుంది. అది వస్తే అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే వీ కెన్ క్లెయిమ్ విల్ వర్క్ విత్ మచ్ మోర్ జీల్ అండ్ ఎంతూజియాజం. అంత ఉత్సాహంగా పనిచేస్తాం. ఒక బాధాకరంగా ఉండకుండా మా కంపెనీ పోయినా అనుకుంటా. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా కంపెనీస్ వచ్చినా కూడా మన ఎంఎస్ఎంఈ సెక్టర్లో రావాలంటే మరి అగైన్ యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ఎ న్యూ కంపెనీ, యూ హ్యావ్ టు స్టార్ట్ ది ప్రాసెస్ అగైన్, యూ హ్యావ్ టు రైట్ ఆన్ ద క్లీన్ స్లేట్. అట్లా కాకుండా అది కనుక ఇచ్చేస్తే మాత్రం ఈ ఊపులో మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి, ఈ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి తర్వాత కంపెనీస్ వచ్చేవాడు కూడా చూస్తాడు అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, ఎన్ని కంపెనీస్ సిక్కున్నాయి అన్ని వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎస్పెషల్ ఇది కనుక వస్తే మాత్రం ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఈజీ అండి. వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ గుడ్ రికార్డ్. ఎన్ని కంపెనీస్ ఏం చేస్తున్నారు, దే విల్ హ్యావ్ ఎ గుడ్ రికార్డ్ అండ్ నోబడీ కమ్స్ వితౌట్ ప్రోబింగ్ ఇన్ టు ది ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇన్ ద స్టేట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాని తర్వాత వీ హ్యావ్ ఎ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. స్టేట్లో అయినా సెంట్రల్లో అయినా ఇండస్ట్రీ దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు ఇగ్నోర్ ది ఇండస్ట్రీ. అంటే గతంలో ఉన్నట్టుకంటే ఇప్పుడు చాలా తొందర వర్క్ జరుగుతుంది ఎక్కడైనా. ఇంకా భవిష్యత్తులో మన కంపెనీస్ ఎలా ఉండబోతాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇట్లాంటి కరోనా మళ్ళీ రాకుండా ఉండాలి. కాకపోతే మనకు ఇటువంటి పరిస్థితులు వస్తే మాత్రం అందరికీ ఇబ్బంది, మీకైనా కంపెనీస్కైనా జనాలకైనా ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్ కూడా రెవెన్యూ లాస్ అయిపోయింది. సో ఇప్పటికి మేమేం చేంబర్ ఆఫ్ కామర్స్ మేము ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ అప్రోచ్ సమ్ సీనియర్ టాప్ డాక్టర్స్, ఎమినెంట్ డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్సో. రీసెంట్గా మన తెలంగాణ డాక్టర్ మహేష్ రెడ్డి అని, హీ రోట్ ఎ వెరీ బిగ్ బుక్ ఆన్ కరోనా విచ్ వాజ్ అప్రిషియేటెడ్ బై ది యుఎస్ గవర్నమెంట్. అది బహుశా ఇంకొక 3-4 డేస్లో మనకు సర్క్యులేషన్కి వస్తుంది. అండ్ తర్వాత మా దగ్గర ఏంటంటే వీ హ్యావ్ ఎ సెపరేట్ కమిటీ, మెడికల్ అండ్ హెల్త్ కమిటీ అని, which is headed by Dr. Shyam Sundar, who is a former medical director. He is doing a lot. He is helping us a lot. We gave different proposals to the state government. Sanitation equipment and తర్వాత క్లాసెస్ రకరకాలుగా మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాము. తర్వాత జనరల్గా పరిస్థితి కూడా నేను వ్యక్తిగతంగా అనుకునేది ఏంటంటే అంత డేంజర్స్గా ఉండకపోవచ్చండి ఇప్పుడు కానీ. తర్వాత వీళ్ళు భారత్ బయోటెక్ ది వే దే ఆర్ గ్రోయింగ్, ది వే దే ఆర్ సర్వింగ్ ది నేషన్ ఈస్ మార్వెలస్. వాళ్ళు లక్కీలీ వాట్ ఎ గుడ్ అక్వైంటెడ్, అది చాలా చేస్తుంది. ఇప్పుడంతా ఉండదు. తర్వాత ఏంటంటే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు అసిస్ట్ ది గవర్నమెంట్. ఈటెల రాజేందర్ గారు బాగా కష్టపడుతున్నారు. ఆయనకు మేము చాలా తోడ్పాటుగా బాగా అసిస్ట్ చేస్తున్నాం, ఎక్కడంటే అక్కడ ఏదంటే అదని. సో తర్వాత మేము ఎవ్రీ 15 days వీఆర్ రివ్యూయింగ్ ఇన్ అవర్ ఓన్ కమిటీస్. ఎక్కడ జరుగుతుంది, ఏమవుతుంది అనేది చూసేసి ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తున్నాం. ఎవ్రీ 15 daysకి ఒకసారి, లేదా పరిస్థితిని బట్టి క్విక్ అయినా సరే, లేదా ఎవ్రీ మంత్ ఒకసారి ఎక్కడెక్కడ ఏముందో చూసేసి ఒక రిపోర్ట్ ఆర్ సబ్మిటింగ్ ఏ రిపోర్ట్. మా సజెషన్స్ కూడా ఇస్తున్నాం. అండ్ సమ్ ఫారిన్ కంపెనీస్ దే ఆర్ కమ్ ఫార్వర్డ్ టు సప్లై సమ్ మెటీరియల్, శానిటేషన్ ఎక్విప్మెంట్ అటువంటి కొన్ని కన్సెషన్ రేట్ మీద కొన్ని శాంపుల్గా ఫ్రీగా కొన్ని ఇస్తున్నాయి. అవి కూడా మేము గవర్నమెంట్కి రాసినాం, ఈ కంపెనీస్ ఇట్లా ఇస్తున్నాయి, మీరు హెల్ప్ చేయండి వాళ్ళకి అని. మ్యూచువల్ బెనిఫిట్ అన్నమాట. వాళ్ళు బాగుపడతారు, మనం బాగుపడతాం. ఇట్లా టెక్ ఈస్ క్లోజ్లీ వాచింగ్ ది ప్రివలెన్స్ ఆఫ్ కోవిడ్ అండి. సెకండ్ వేవ్ సంబంధించి సెకండ్ వేవ్ నేను అనుకుంటే సెకండ్ వేవ్ అంత అగ్రెసివ్ రాకపోవచ్చు, బట్ వీఆర్ వెరీ అలర్ట్ అండి. వీఆర్ ఆర్ అవర్ టోస్ టు కంట్రోల్ అండ్ టు రిజెక్ట్ ది సెకండ్ వేవ్. గవర్నమెంట్ బాగా ప్రయత్నం చేస్తుంది. అంటే ఇంగ్లాండ్లో కానీ ఫ్రాన్స్లో కానీ సెకండ్ వేవ్ వల్ల క్లోజ్ చేశారు, మళ్ళీ లాక్డౌన్ విధించడం జరిగింది. బట్ ఈవెన్ ఇంగ్లాండ్ నుండి వచ్చిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా టెస్టులు చేయడం జరిగింది. ఆ ఎఫెక్ట్ వల్ల కూడా మళ్ళీ ఒక సెకండ్ వేవ్ వస్తుందని చెప్పేసి ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి. బట్ మీ ఇండస్ట్రీస్ పైన కూడా పడకుండా ఉండాలంటే మీరు ఎలాంటి కార్యాచరణ చేస్తున్నారు? మేము ఆల్రెడీ సెంట్ ఎ సర్క్యులేట్ ఎవ్రీబడి టు బి వెరీ కేర్ఫుల్. ఈ మధ్య మొన్న డైరెక్ట్గా యూకే నుంచి వచ్చిన ఫ్రెండ్ నా దగ్గర మా ఇంటికి వచ్చినాడు. నేను మర్చిపోయాను అసలు. తెల్లారి న్యూస్ పేపర్లు చూస్తే ఇదంతా అన్నమాట.
he was with me for 45 minutes. ఓకే ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తే లక్కీలీ హీ డి నాట్ అటెండ్ ద బ్రేక్ఫాస్ట్. అక్కడ బై టైంలో కూర్చొని అటు నుంచి అటే వెళ్ళిపోయినాడు. అండ్ వీ డి నాట్ షేక్ హ్యాండ్స్ ఆల్సో, కేర్ఫుల్గానే ఉన్నాం. కానీ ఇవన్నీ కూడా మేము చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం అండి. అబ్జర్వ్ చేస్తుంటే మా ఇండస్ట్రియల్ కమిటీ మెంబర్షిప్ అందరికీ, మా మెంబర్స్ అందరికీ రాస్తున్నాం, సర్క్యులర్ పంపిస్తున్నాం హౌ టు బీ కేర్ఫుల్ అని. తర్వాత ఇఫ్ దే హ్యావ్ ఎనీ సజెషన్స్ దే ఆర్ లెటింగ్ అస్ నో, దే ఆర్ ఇన్ఫార్మింగ్ అస్ త్రూ ఏ లెటర్ విచ్ విల్ బి సెండ్ టు అవర్ ఓన్ కమిటీ విచ్ ఈస్ హెడెడ్ బై డాక్టర్ శ్యామ్ సుందర్ అని పంపిస్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ రివ్యూడ్ అండి, పీరియాడికల్ రివ్యూ చేస్తున్నాం. సో వాట్ ఎవర్ టెక్కీ కుడ్ డూ, we do not have any hesitation to take the trouble. We are always with the government and we are always in touch with the way the things are happening in the virus. వ్యాక్సిన్ విషయంలో ఇండియాలో భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ మనకు అందుబాటులో ఉంది. బయట కూడా కోవాక్సిన్ కాకుండా మిగతాది యుఎస్ వాళ్ళు కూడా తయారు చేసింది కూడా మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. అది బెనిఫిట్ అంటారా? ఇది మన దగ్గర ఉన్నది. అసలు కొన్ని లాటిన్ అమెరికన్ కంపెనీస్ దే have sent mails, they are requesting Telangana Chamber of Commerce to see that some vaccine is sent to those countries. మేము అందరికీ రాస్తున్నాం. సో మనదే ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఎందుకంటే భారత్ బయోటెక్ ఇది మరవలేని ఇదంటే వాళ్ళు చేసిన పని, అద్భుతమైన పని చేసినారు. మనం ముందు ఇక్కడ ఉన్నది మనమే ఉపయోగించుకోవాలి. సో మనం ఉపయోగించుకొని అప్పుడు వెనకట పోయిన ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ కొంచెం అలిగినట్టు చేసినాడు, మనం ఇవ్వకపోతే ఇవ్వరా అనేది అని చేసినాడు అప్పుడు. ఆ తర్వాత కేసీఆర్ గారు హీ టుక్ ప్రాంప్ట్ యాక్షన్ అండ్ సా దట్ ఇట్ వాస్ సెంట్ టు హిమ్. కొన్ని మెడిసిన్స్ అవి, అదొక ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ అని పంపించేసినారు. సో వీ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ ర్యాపర్ట్ విత్ అదర్ నేషన్స్ అండి, మేజర్ కంట్రీస్తో కూడా మనకి మంచి ర్యాపర్ట్ ఉంది. అండ్ వీఆర్ వెల్ రికగ్నైజ్డ్. 60% కాంట్రిబ్యూషన్ కూడా మనది వరల్డ్లో. చాలా ఇది షుడ్ ఫీల్. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి సార్? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఓవరాల్గా 12% మన కాంట్రిబ్యూషన్ ఇన్ ద వరల్డ్. ఓన్లీ తెలంగాణ మంచి ఇది ఉంది ఎక్స్పోర్ట్లో. అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రేషియో పెరిగింది సార్, లేకపోతే ఇంతకుముందు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి ఉంది. కొంతమంది విమర్శిస్తారు ఆ పాలన ఈ పాలన అంటారు, కానీ ఈ పాలన నాకైతే ఇట్స్ ఈల్డింగ్ ద రిజల్ట్స్. అంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అదృష్టవంతులు, ఎందుకంటే ఆయన పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. ఒక సీనియర్ మినిస్టర్ అన్నాడు, కేటీఆర్ ఇస్ ఆణిముత్యం మా మినిస్ట్రీలో అన్నాడు. అయితే ఇంకా వాళ్ళు ఈ గవర్నమెంట్ ఇంకా కొంచెం అందరితో ఇంకా అందరి సమస్యలు విని డైరెక్ట్గా విని పరిష్కరిస్తే ఇంకా చాలా బాగుంటుందండి. అంటే ఓన్లీ ఐటీ పరంగా కాకుండా ఇండస్ట్రీస్ కాకుండా జనాలతో. తర్వాత ముఖ్యంగా ఏంటంటే స్థానిక బాడీస్ను వాళ్ళు బాగా ఎంకరేజ్ చేయాలి. ఈ ఛాంబర్స్ కానీ ఇండస్ట్రియల్ బాడీస్ అయినా ఇవైనా కూడా వాళ్ళు వెనకటి వాళ్ళ కాకుండా దీన్ని బాగా డెవలప్ చేయాలి. బట్ ఆల్ ది ఛాంబర్స్ ఆర్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్ అండ్ కేటీఆర్ మెయింటైన్స్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీబడి. అదొకటి ఉంది, అట్లా చేస్తున్నారు. ఇది మాత్రం ఈ కోవిడ్ ఇది మాత్రం అంటే గవర్నమెంట్ తరఫున కూడా మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది సార్? తెలంగాణ గవర్నమెంట్ పరంగా కూడా ఈ గవర్నమెంట్ నుండి సీఎం కేసీఆర్ ద్వారా కూడా పీఎం కానీ లేదంటే నిర్మలా సీతారామన్ కానీ ఏదైనా లెటర్ రాసే అవకాశం ఉందా? మేము ఇప్పుడు సీతారామన్ గారికి రాసిన లెటర్లో గవర్నమెంట్ మాకు ఇట్లా హెల్ప్ చేస్తుంది, వీఆర్ అసిస్టింగ్ ది గవర్నమెంట్ పెట్టినాం. సో గవర్నమెంట్ వైపు నుంచి రాసేదంతా ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్ టు డూ దట్. మేము ఎక్కడ పని చేసినా కూడా విల్ ఆల్వేస్ మేక్ ఏ మెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వీస్ టువర్డ్స్ ద పీపుల్. ఇట్లా మాకు కోఆపరేట్ చేస్తున్నా చెప్పి అప్పుడు వీ హ్యావ్ టు టెల్ అబౌట్ గవర్నమెంట్ పాలసీస్. వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ అండ్ బ్రీఫ్ ది అదర్ పార్టీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బయట దేశాల్లో కానీ. మన దుబాయ్కి పోయినప్పుడు నేను అక్కడ వాళ్ళ దగ్గర ఆస్కింగ్ మెనీ క్వశ్చన్స్ అబౌట్ ది ఇండస్ట్రియల్ సినారియో ఇన్ తెలంగాణ. ఆశ్చర్యం ఏంటంటే దే వర్ స్పీకింగ్ వెరీ హై ఆఫ్ కేటీ రామారావు. మేము ఆయన లెక్చర్ విన్నా ఇక్కడ అక్కడ అని చెప్తుంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ టు లిజన్ టు దెమ్. సో ఇట్లా వీళ్ళు బాగా ఇంకా ముందుకు పోతే బాగుండేది. ఈ మధ్య అగ్రెసివ్గా పనిచేస్తున్నారు. అగ్రెసివ్గా అంటే ప్రతి చోట తెలుసుకుంటారు వితౌట్ డిపెండింగ్ ఆన్ ద లోవర్ పీపుల్ ఆల్సో. దే ఆర్ టేకింగ్ కీన్ ఇంట్రెస్ట్. ఈటెల రాజేంద్ర గారు రాత్రి మొదలు కష్టపడుతున్నారని.
మొత్తం పర్సనల్. అసలు అంత కష్టపడుతున్నారంటే నాకు ఒక్కొక్కసారి భయం అవుతుంది, అంత డీప్గా పోతున్నాడు ఆయన, ఎక్కడ ఏది అవుతుందో అని. కానీ ఈజ్ వెరీ సేఫ్, లక్కీలీ ఏమి కాలేదు. బట్ ఈజ్ మూవింగ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్లో పోతున్నాడండి. ఓన్లీ తెలంగాణ మీదనే దాదాపు అంటే 2000 కంపెనీలు తెలంగాణ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎన్ని కంపెనీలు ఉంటాయి? ఎంతో కంపెనీలు అండి, చాలా పెద్ద ఇదన్నమాట. చిన్న అంశం కాదు. చిన్న కంపెనీస్. ఎంఎస్ఎంఈ సెక్టరే పెద్దదండి. మేజర్ ఇండస్ట్రీస్ కంటే ఎంఎస్ఎంఈస్, ఈ చిన్న చిన్న పరిశ్రమలు చాలా ముఖ్యమైనవి. అది వెన్నెముక, భారతదేశానికి వెన్నెముక అవి. ఎక్స్పోర్ట్స్ కూడా 43% వాళ్ళదే ఉంది ఎంఎస్ఎంఈది. జీడిపిలో వాళ్ళదే మేజర్ కాంట్రిబ్యూషను. ఎంఎస్ఎంఈ సెక్టర్ లేకపోతే వెన్నెముక లేనట్టే దేశానికి. అంటే చాలామంది దేశ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ మీద ఆధారపడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు చేసే ఈ ప్రయత్నం సఫలం కావాలి. ఎంఎస్ఎంఈ కూడా ఇంకా మళ్ళీ ఒకసారి నూతన ఉత్తేజంతో ముందుకు రావాలి. మరిన్ని వ్యాపారం చేసి దేశ ఆర్థిక వ్యవస్థలో కాంట్రిబ్యూషన్, ఇప్పటికే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది, ఇంకా ముందు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఏదైతే ఎంఎస్ఎంఈ దేశానికి వెన్నెముక అంటున్నారో ఆ వెన్నెముక ఇంకా పదునుగా ఉండి పటిష్టంగా ఉండి దేశాన్ని ఇంకా అభివృద్ధిలో ముందుకు సాగేలా కృషి చేస్తారు.